హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది నాది థర్డ్ వీడియో అండి ఈ వెడ్డింగ్ డాల్స్ది. సో ఆల్రెడీ డాల్ ఎలా వేయాలి అనేది చూపించాను ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్లో. సో ఇది వచ్చేసి థర్డ్ పార్ట్. ఏంటంటే వీటికి ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లంగా అనిపించినా ఆయన అర్థం కాకుండా రిపీటెడ్గా వీడియో చూడండి, ప్లస్ కమెంట్ కూడా చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను వచ్చేసి డ్రమ్స్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు 3 డాల్స్ తీసుకుంటున్నాను నేను. సో ఒకదానికి డ్రమ్స్ ఎలా అటాచ్ చేయాలి, ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను సేమ్ పచ్చిస్ పూసలు తీసుకున్నానండి. నీడిల్ వచ్చేసి 7 నెంబర్ నీడిల్ తీసుకున్నాను అండ్ థ్రెడ్ వచ్చేసి 40 డయా అండి. సో ఈ డాల్స్కి డ్రమ్స్ ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను, ఓకేనా అండి? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి, చలో. సో ఇక్కడ నేను 4 నెంబర్ బీడ్స్ యూస్ చేస్తున్నానండి. సో నేను ఫస్ట్ ఏంటంటే బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 6 బీడ్స్తో వేయడం ఉంటుందండి. నేను ఇక్కడ ఫస్ట్ 6 బీడ్స్ బ్లాక్వి తీసుకుంటున్నాను. ఇదిగోండి 1 2 3 4 5 6 బీడ్స్. ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను, ఇక్కడ ఒక నాట్ వేస్తున్నానండి. కొంచెం గట్టిగా వేయండి. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నాను. అదిగోండి ఒక్కసారి రౌండ్ అప్ డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఇలా మనకు ఫ్లవర్ వచ్చేస్తుంది ఇలా, ఓకేనండి? సో ఇప్పుడు నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఒక 1 బ్లాక్ బీడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఎగ్జాక్ట్లీ నేను ఆపోజిట్లో అంటే హాఫ్ ఆఫ్ ద బీడ్స్, ఓకేనండి, ఈ ఆపోజిట్స్లో ఈ నీడిల్లో వేస్తున్నాను. సో ఏంటంటే మనకు మధ్యలో కూడా ఒక బీట్ అనేది వచ్చేస్తుంది ఇలా, ఇదిగోండి ఇలా, ఓకేనండి? సో ఇక్కడ వచ్చేసి నాకు ఇది బేస్ 1 అని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ బీట్లో నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉందండి. సో ఇది బేస్ 1 అని తీసుకుంటున్నాను. దీనికి నేను ఇక్కడ 5 బీడ్స్ తీసుకుంటున్నానండి నేను. ఓకేనండి, తీసుకొని ఇది మళ్ళీ ఇక్కడ కింద ఇంకో 1 బీడ్ తీసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ బేస్ అయిపోతుంది, 1 and 2, ఇది 1 and 2. సో మళ్ళీ నేను 2 బీడ్స్, 1 బీడ్ బ్లాక్ అండ్ 2 బీడ్స్ వైట్ తీసుకున్నాను ఇలా. సో మళ్ళీ ఈ బ్లాక్ బీట్లో నుండి వేసేసి మళ్ళీ కింద బేస్లో నుండి తీస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇంకో 5 బీట్ సర్కిల్ పడిపోతుంది ఇలా, ఓకేనా అండి? మళ్ళీ 1 బీట్ బేస్ తీసుకుంటున్నాను కింద నుండి. సేమ్ ప్రాసెస్ ప్రతి ఒక్క బీట్కి వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఓకే? మళ్ళీ 1 బ్లాక్ 2 వైట్. ఇక్కడ బేస్ 2 ఉంటాయి, ప్లస్ ఇవి 3 కలిపితే 5 అవుతాయి మనకి. ఇదిగోండి ఇలా, ఓకేనా? అంటే ఇది మధ్యలో డ్రమ్ లాగుండి ఈ చుట్టుపక్కన సైడ్స్కి వైట్ కలర్ రౌండప్గా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో మళ్ళీ 1 బ్లాక్ 2 వైట్ 1 2, మళ్ళీ ఈ 2 బ్లాక్లో నుండి తీసి ఇక్కడ నేను డైరెక్ట్ బేస్ 1 నుండి తీసేసుకుంటున్నానండి ఇలా, ఓకేనండి? మళ్ళీ 1 బ్లాక్ 2 వైట్. ఇది 5 బీట్ సర్కిల్ 6 బీట్ సర్కిల్ వేసే వాళ్ళకి, ఐడియా ఉన్న వాళ్ళకి తొందరగా తెలిసిపోతుందండి ఎలా వేస్తాం అనేది. కొంచెం న్యూ కమ్మర్స్ వారికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ బయటికి తెచ్చేస్తున్నాను నా బీట్. ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయి చూడండి లాస్ట్కి, 1 2 3 బ్లాక్ బీట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ లాస్ట్కి 2 వైట్ బీట్స్ తీసేసుకొని ఈ బ్లాక్ బీట్లో నుండి తీస్తున్నాను. సో ఇంత
రౌండ్ అప్ అయితే మనకు సరిపోతుందండి డ్రమ్స్కి. ఇది ఇలా ఫ్రంట్ సైడ్కి ఇలా వచ్చేస్తుంది మనకి డ్రమ్స్ కొడుతున్నట్టు. ఓకే, సో ఇక్కడ 1 బీట్ వైట్ బీట్ నుండి తీసుకుంటున్నాను. 4 బీట్స్ వేసుకుంటూ మనం రావాలన్నమాట. సో ఇక్కడ నేను మెరూన్ యూస్ చేస్తున్నాను. సో ఈ 1 బీట్కి నేను బేస్ 1 తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ నేను 4 బీట్స్ యాడ్ చేస్తున్నాను. 1 2 3 అంటే బేస్ 1 అక్కడ ఉంటుంది కాబట్టి ఇది 3 1 + 3 4 అవుతుంది. ఇలా ఓకేనండి. మళ్ళీ పక్కన బేస్ 1 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు 2 బీట్స్ ఉంటాయి, 1 వైట్ అండ్ 1 క్రీమ్, 1 వైట్ అండ్ 1 క్రీమ్. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ 1 2 తీసుకొని ఈ మెరూన్ దాంట్లో నుండి తీసి మళ్ళీ వైట్ దాంట్లో నుండి తీయాలి. తీసి లాగేసి ఇక్కడ ఇంకో సెకండ్ బీట్ పడిపోతుంది. ఇలా చూడండి 2 సర్కిల్స్ వచ్చాయి. దీనికోటి సర్కిల్ అయిపోయింది, దీనికోటి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వైట్ బీట్ 1 తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్. సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా చేయాలండి. మళ్ళీ మెరూన్ దాంట్లో నుండి తీయాలి. తీసి లాగేస్తే ఇదిగోండి ఇలా. సో మొత్తం అన్ని 1 వైట్ బీట్కి 2 మెరూన్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, చాలా ఈజీ అండి. మనము వేయాలి కానీ తొందర కూడా అయిపోతుంది, ఈజీ కూడా ఉంటుంది. మళ్ళీ 2 బీట్స్ 1 2 మెరూన్ నుండి తీసి 2 వైట్ బీట్స్ బేస్ నుండి తీయాలి. ఇలా మళ్ళీ 2 మెరూన్ బీట్స్. సో ఏంటంటే ఇలా మొత్తం చుట్టూరుగా వేసుకుంటూ వచ్చేసేయాలి. ఓకేనా అండి. ఇదిగోండి ఇలా డ్రమ్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. ఓకేనా అండి. నేను మొత్తం ఇది వేసి చూపిస్తాను మీకు. మెరూన్లో నుండి తీసి బేస్ 2 వైట్లో నుండి తీయండి. ఇలా మళ్ళీ 2 మెరూన్ 1 2 1 2. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఈ వైట్లో నుండి తీసి మళ్ళీ ఈ మెరూన్ దాంట్లో నుండి తీయాలి. సో ఇక్కడ నాకు 3 బేస్ ఉంటాయి చూడండి, మెరూన్ వైట్ మెరూన్. సో 1 మెరూన్ బీట్ తీసేసుకొని ఈ 3 బీట్స్లో నుండి తీసేస్తే నా 1 సర్కిల్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా. సో ఫస్ట్ రో అనేది అయిపోతుంది చూడండి ఇలా. సో ఇది ఏంటంటే మనకు డ్రమ్ లాగా కనిపిస్తుంది. ఓకేనా అండి. సో ఇలా మనము సేమ్ 4 బీట్స్ వేసుకుంటూ 3 లెవెల్స్ దాకా రావాలి. అంటే మనకు హైట్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇది బేస్ తీసుకుంటున్నాను. మళ్ళీ 1 బీట్ ఈ 4th బీట్లో నుండి ఈ బీట్లో నీడిల్ తీస్తున్నాను. తీసి ఇప్పుడు నేను బేస్ అనుకుంటున్నాను 1. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ 4 బీట్ వేయాలి కాబట్టి మళ్ళీ 3 బీట్స్ తీసుకుంటున్నాను. సో 1 + 3 4. ఇదిగోండి ఇలా. ఓకేనండి. మళ్ళీ ఇది పైన నుండి తీస్తున్నాను. సో సెకండ్ లెవెల్లో ఒక ఫస్ట్ సర్కిల్ పడిపోయింది మనకి, ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇదిగో ఇలా. సో మళ్ళీ ఏం చేస్తాను, నేను 2 బీట్స్ తీసుకొని ఈ పక్క కింద ఉన్న బేస్లో నుండి తీస్తాను. ఇక్కడ బేస్ నాకు 1 ఉంటుంది, 2 ఉంటుంది. 2 + 2 4 అన్నమాట. సో ఇలా. సో సెకండ్ రౌండ్ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఎలా వేసాం సేమ్ అలాగనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇలా. మళ్ళీ అక్కడ బేస్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2 బీట్స్ 1 2 2 + 2 4 అవుతుంది. ఇదిగోండి చూడండి. సో మనకి ఇలా డ్రమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మనము 3 లెవెల్స్ వరకు వేద్దామండి. థర్డ్ లెవెల్ కూడా అంతే సేమ్. ఫస్ట్ 4 బీట్స్ తీసుకొని మళ్ళీ 2 వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎలా మనం సెకండ్ లెవెల్ స్టార్ట్ చేస్తాం సేమ్ ప్రాసెస్లో అది కూడా అలానే స్టార్ట్ చేయాలన్నమాట. సో నేను మొత్తం వేసి చూపిస్తాను మీకు 3 లెవెల్స్ దాకా. హైట్ని బట్టి నేను వేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ప్రాసెస్ ఎక్కడ మార్చొద్దండి, సేమ్ ప్రాసెస్. ఇదిగోండి చూడండి, ఏం లేదు. ఫస్ట్
6 బీట్స్ వేయాలి, మళ్ళీ మధ్యలో 1 బీట్ వేసి మళ్ళీ 5 బీట్స్ వేయాలి, తర్వాత అన్ని 4 బీట్స్ ఏనండి. ఓకేనా, ఇది మొత్తం వేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి, ఇదిగోండి సెకండ్ లెవెల్ మొత్తం వేసేసాను. ఇంకా చుట్టూరు చూడండి, ఇది కొంచెం ఎంబోజ్డ్గా ఉంది కాబట్టి కొంచెం ఇది ఇలా ప్రెస్ చేస్తే మన డ్రమ్స్ షేప్ లాగా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా అండి, సో నెక్స్ట్ చూడండి థర్డ్ లెవెల్ వచ్చేసరికి ఇది బేస్ 1 అని తీసుకుంటున్నాను నేను. ఇదిగో నా థ్రెడ్ ఇటు సైడ్ ఉంది, ఇది బేస్ 1 రైట్, ఇది బేస్ 1 అని తీసుకుంటున్నానండి నేను. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే బేస్ 1 ఉంది కాబట్టి 1 క్రీమ్, 1 వైట్ అండ్ 1 క్రీమ్, ఇలా 3 బీట్స్ తీసుకున్నాను. బేస్ 1 + 3 4 అవుతుంది. సో ఇలా మళ్ళీ వైట్ బీట్స్తో ఇలా వేసేస్తున్నాను. ఓకేనా అండి, సో నాకు ఇంకో థర్డ్ లెవెల్ ఇలా పడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేస్ 2 ఉంటుంది నాకు ఇప్పుడు వేసిన బీట్ది, ఈ కింద బీట్, ఈ 2 బీట్స్. సో 1 వైట్, 1 క్రీమ్, మళ్ళీ 1 మెరూన్ కింద నుండి తీసేసి లాగేస్తే ఇలా మళ్ళీ మనకి 4 బీట్స్ పడిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఈ మెరూన్లో నుండి తీసి కింద బేస్ ఉంది కదా, కింద బేస్ మెరూన్ నుండి తీస్తున్నాను. అప్పుడు నాకు ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి. సో మెరూన్, వైట్ తీసుకోవాలి. ఇక్కడ 2 బీట్స్, ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా. సో ఇలా మొత్తం మళ్ళీ 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి ఇలా మళ్ళీ మెరూన్ పైన మెరూన్ తీసి మళ్ళీ 1 వైట్, 1 మెరూన్ కింద బేస్లో నుండి తీయాలి. ఇదంతా 4 బీట్స్ లాగా ఇలా వచ్చేస్తుంది చూడండి. 4 బీట్స్, 4 బీట్స్, 4 బీట్స్. సో సేమ్ ఇక్కడ ఎలా రౌండ్ అప్గా వచ్చిందో ఇక్కడ కూడా పైన అంతా రౌండ్ అప్గా వస్తుంది అన్నమాట ఇలా. సో ఇది నేను మొత్తం 4 బీట్స్ వేసి చూపిస్తాను. ఇప్పుడు కింద బేస్ నుండి వేసి లాగేసి మళ్ళీ 1 మెరూన్, 1 వైట్, 2 బీట్స్. బేస్ 2 ఉంది కాబట్టి 2 + 2 4 అవుతుంది మనకి. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి, ఇలా మొత్తం వేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి, ఇదిగోండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి నాకు 3 బీట్స్ ఉంటాయండి. 1 2 3. ఓకేనా, నా థ్రెడ్ పైన ఉంది. సో నేను లాస్ట్కి ఏం చేస్తానంటే 1 బీట్స్ తీసుకుంటున్నాను. సో బేస్ 3 + 1 వచ్చేసి 4 అవుతుంది అన్నమాట. సో ఇలా ఫైనల్గా ఇలా థర్డ్ రౌండ్ అప్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే చూసుకోండి ఇక్కడ కింద మనకి ఏవైతే 5 బీట్స్ సర్కిల్స్ వచ్చాయో సేమ్ అవే ఇక్కడ కూడా రావాలి అన్నమాట. సో ఇక్కడ నేను బేస్ ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను వైట్. ఓకేనా అండి, ఎందుకంటే ఇక్కడ ఈ 2 వైట్ కూడా ఇక్కడ సర్కిల్ లాగా 5 బీట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను బేస్ 2 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 బ్లాక్ బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3. ఓకేనా అండి, సో 2 + 3 5 అవుతాయి. సో ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వేయాలి 5 బీట్స్. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి, సో మళ్ళీ ఈ బ్లాక్ దాంట్లో నుండి 1 బీట్లో నుండి ఇలా తీస్తున్నాం. ఇక్కడ బ్లాక్, ఇక్కడ 2 వైట్ బీట్స్ కలిపి 3 అవుతాయి. సో మళ్ళీ 2 బ్లాక్ బీట్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే 3 + 2 5 అవుతాయి కాబట్టి ఇలా. ఓకేనా అండి, సో ఇలా చుట్టూరుగా అన్ని 2 బీట్స్ బేస్ తీసుకొని వేయాలి. ఇది లోపల హాలో షేప్ ఉంది కాబట్టి మనం ఈ లోపల ప్లాస్టిక్ కవర్ పెడతామండి. సో మళ్ళీ బేస్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ బ్లాక్ బీట్లో ఉండి తీస్తున్నాను. తీసేసి ఇక్కడ నా థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక నాట్ వేస్తాను. ఇదిగోండి ఇది హాలోగా ఉంది కాబట్టి నేను లోపల ప్లాస్టిక్ కవర్ పెడుతున్నానండి. సో నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో కొంచెం డబుల్గా కరెక్ట్ దీని సైజ్ ఎంత ఉందో అంత చూసి ఫోల్డ్ చేస్తున్నానండి. ఇది ఫోల్డ్ చేసి దీన్ని రౌండప్గా చుట్టేస్తున్నాను. సో ఏంటంటే నేను డైరెక్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు లోపల. కట్ చేసేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా అండి, ఇదే.
సో ఇక్కడ నేను మళ్ళీ 2 సర్కిల్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకుంటున్నాను, 1 2. సో మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ నాకు బేస్ అయిపోతాయి. ఇదిగోండి ఇలా చూడండి, కొంచెం స్టిఫ్గా ఉంది, చూడడానికి కూడా నీట్గా ఉంది లుక్ కూడా. సో ఇక్కడ నాకు 3 బేస్ అవుతాయి. సో మళ్ళీ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను, 1 2 తీసుకొని ఈ బ్లాక్ బీట్లో ఉండి తీస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కింద వైట్ బీట్లో ఉండి తీసేసి మళ్ళీ ఇక్కడ కింద 2 వైట్ బీట్స్ తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ బీట్, ఈ బ్లాక్ 1 బీట్, ఇక్కడ ఈ 2 బీట్స్ బేస్ అవుతాయి. సో 1 + 2 2 + 3 వచ్చేసి 5 అవుతాయి. సో ఇదిగోండి మళ్ళీ వైట్ తీసేస్తే ఇక్కడ చూడండి నాకు 4 బీట్స్ ఉంటాయి. ఇక్కడ 2 బీట్స్ సర్కిల్స్ అండ్ ఇక్కడ 1 బీట్, ఇక్కడ 1 బీట్ బ్లాక్ బీట్ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బేస్ 2 వైట్ బీట్స్ తీసుకొని ఇక్కడ 1 బ్లాక్ బీట్లో ఉండి తీస్తున్నాను. సో ఇక్కడ 4 ఉన్నాయి, నాకు 5 బీట్ సర్కిల్ రావాలి. 4 + 1 5 అవుతాయి. సో ఈ బ్లాక్ బీట్లో నుండి తీసి మళ్ళీ ఈ 2 వైట్ బీట్స్ నుండి తీసేస్తున్నాను. సో నాకు ఇక్కడ మొత్తం రౌండ్ అప్ అయిపోతుంది. ఓకేనండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ సర్కిల్ చుట్టూ ఇక్కడ 6 బీట్ సర్కిల్ ఉంది కదండి మధ్యలో, చూడండి 1 2 3 4 5 6. సో ఈ 6 బీట్స్లో నుండి థ్రెడ్ తీస్తున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికని. అన్నీ విడివిడిగా ఉన్నాయి బీట్స్ అన్నీ. ఇదిగోండి ఫైనల్లో మనకి ఇలా సర్కిల్ వచ్చేస్తుంది మధ్యలో. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం సర్కిల్ని ఒకసారి థ్రెడ్తో చుట్టేస్తున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఓకేనండి. ఒక సర్కిల్ అయిపోయాక ఇక్కడ చూడండి మధ్యలో 6 బీట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద బీట్ అన్నమాట, నా థ్రెడ్ ఇక్కడ ఉంది. సో నేను ఇట్లా హాఫ్ ఆఫ్ ద బీట్ తీసుకుంటున్నాను. సో 1 బ్లాక్ బీట్ తీసుకొని ఇందులో హాఫ్ ఆఫ్ ద 3 బీట్స్ తీసుకుంటున్నాను. సో ఇలా మధ్యలో కానీ లాగేస్తే మనకి ఇలా మధ్యలో బీట్ పడిపోతుంది, అంటే మధ్యలో గ్యాప్ లేకుండా ఇలా ఫుల్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనండి. సో లాస్ట్కి మన డ్రమ్ అయిపోయిందండి. ఓకేనండి, ఇలా డ్రమ్ లాగా షేప్ వచ్చేస్తుంది అన్నమాట. రైట్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్లీ డ్రమ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసే బదులు ఇలా డ్రమ్ వస్తుంది అన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే హ్యాంగింగ్ లాగా వేస్తున్నాను అన్నమాట మెడకి. సో ఇలాగని ఇలా ఒక రౌండ్ అప్ చేసి దీనికి హ్యాంగింగ్ లాగా వేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక వైట్ బీట్లో నుండి తీస్తున్నాను. ఈ 2 వైట్ బీట్స్ మధ్యలో నుండి నా థ్రెడ్ ఉందండి. సో నేను ఇక్కడ అన్ని మెరూన్ కలర్ బీట్స్ తీసుకుంటున్నాను, జస్ట్ హ్యాంగ్ వేయడానికి అన్నమాట. మన హైట్ని బట్టి మనం బీట్స్ తీసుకోవచ్చండి, ఇన్నే తీసుకోవాలని ఏం లేదు. సో నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 23 బీట్స్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా జస్ట్ హ్యాంగింగ్ లాగా వేసేసి అదిగోండి దాని చుట్టూరుగా తిప్పేసి నేను ఇక్కడ ఆపోజిట్లో ఇక్కడ ఎప్పుడైనా మిడిల్లో రావాలి కాబట్టి ఇక్కడ ఆపోజిట్లో ఉన్న 1 బీట్లో ఉండి తీస్తున్నాను ఇలా. సో అప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం సెట్ చేసేసుకోండి. ఓకే. సో మళ్ళీ రివర్స్లో అవే బీట్లో నుండి మళ్ళీ రివర్స్లో తీయాలండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది కాబట్టి. లేకపోతే తీసేసి కూడా ఇలా మళ్ళీ రివర్స్లో వేయండి. ఇలా ఇలా వేసి థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి, ఈ బీట్ నుండి స్టార్ట్ అయింది కదా, దాని ఆపోజిట్ బీట్లో నుండి ఇలా వేసేసి లాగేయాలి. ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా లాగండి. సో మనకి సెట్ అయిపోతుంది.
ఇలా చూడండి, ఇలా టైట్గా వచ్చేసింది కదా. సో నేను ఫైనల్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక నాట్ వేసేస్తున్నాను. 1 2. సో ఇలా మన డ్రమ్ ప్రిపేర్ అయిపోతుందండి. సో నేను వేయడం ఇలా వేస్తాను. సో డ్రమ్స్కి స్టిక్స్ ఉంటాయి కదండి, స్టిక్స్ కూడా పెట్టేద్దాం, అయిపోతుంది మన డాల్ అప్పుడు. ఇప్పుడు దీనికి స్టిక్స్ ప్రిపేర్ చేయాలి. నేను స్టిక్స్ వైట్ బీడ్స్ తీసుకుంటున్నాను. సో ఏం చేస్తున్నానంటే నీడిల్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదండి, ఈ మధ్యలో నుండి 4 బీడ్స్ ఉన్నాయి కదా, మధ్యలో నుండి నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక నాట్ వేస్తున్నాను ఇక్కడ. సో మళ్ళీ ఇంకొకసారి వేద్దాము, టైట్గా ఉంటుంది. సో నా థ్రెడ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ ఈ సైడ్కి పెట్టానండి. సో ఇక్కడ టైట్గా ఒక నాట్ వేసేసి ఇప్పుడు నేను మళ్ళీ నా నీడిల్ మధ్యలో నుండి తీస్తున్నాను, ఎందుకంటే నాకు స్టిక్స్ మధ్యలో నుండి రావాలన్నమాట. ఓకే, మనము నాట్ ఇక్కడ సైడ్కి వేసినా కూడా మధ్యలో నుండి థ్రెడ్ తీసుకొస్తున్నాను. నేను తీసుకొచ్చి ఇక్కడ నేను వైట్ బీట్ వేస్తున్నానండి స్టిక్స్కి. 3 4 నేను 4 బీట్స్ వైట్ తీసుకున్నానండి. తీసుకొని 1 బ్లాక్ బీట్ తీసుకుంటున్నాను. ఇది తీసుకొని ఈ వైట్ బ్లాక్ బీట్ వదిలేసి మళ్ళీ రివర్స్లో వైట్ బీట్లో నుండి తీయాలండి. ఇలా తీసేసి మళ్ళీ ఇక్కడ మధ్యలో నుండి తీసి ఇటు ఆపోజిట్లో వేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి తీసాం కదా, నేను ఇక్కడ పైన నుండి తీస్తున్నాను. సో దట్ ఏంటంటే ఈ స్టిక్స్ మనకి డ్రమ్ స్టిక్స్ ఇట్లా కొడుతున్నట్టు చూడండి, మధ్యలో నుండి వచ్చాయి, ఇట్లా కొడుతున్నట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. ఇలా ఇదిగోండి చూడండి, మన డ్రమ్స్ కొడుతున్నట్టు కనిపిస్తుంది కదండి, ఇది అలా. సో ఇక్కడ మళ్ళీ నేను రివర్స్లో ఇక్కడ ఉన్నాం కదా, సో నేను ఇక్కడ ఇంకో నాట్ వేసేస్తాను. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి ఎలా వేసామో రైట్ హ్యాండ్ కూడా అలానే వేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది 1 2. మళ్ళీ ఇంకొక నాట్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఎలా వేసామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అలానే వేసేస్తే మన డ్రమ్స్ విత్ స్టిక్స్ డాల్ అయిపోతుంది. కొంచెం గట్టిగా లాగేసి ఈ ఎక్స్ట్రా స్ట్రింగ్స్ కట్ చేసేద్దామండి. ఇదిగోండి ఇలా కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. సో నేను ఇంకో సైడ్ 1 సైడ్ వేసేసి మొత్తం వేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఫైనల్గా మన డ్రమ్స్ వెడ్డింగ్ డాల్ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా కనిపిస్తుంది, క్యూట్గా నీట్గా చాలా బాగుంది కదండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇలా డ్రమ్స్ వాయిస్తున్నట్టు. సో ఈ వీడియోలో బ్యాండ్ బాజా భరత్ దాంట్లో మనకి ఫస్ట్ ఒక డ్రమ్స్ డాల్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి సన్నాయి ఎలా చేయాలనేది చూపిస్తాను. సో డాల్ మాత్రం సేమే అండి, ఇది కూడా సేమ్. ఈ దానికి నేను సన్నాయి ఎలా వేయడం అనేది నేర్పిస్తాను. ఇదిగోండి ఈ డాల్ నించోట్లేదు, బరువుకి ఇక్కడ పడిపోతుంది ముందుకి. సో ఇలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనము ఈ లెగ్స్ లోపల టూత్పిక్ అనేది పెట్టాలన్నమాట. సో ఇక్కడ టూత్పిక్ తీసుకున్నాను, దీనంత సైజ్ ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఇంత సైజు మనము తీసి కట్ చేసుకోవాలి, మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఈ లెగ్స్ లోపల ఈ టూత్పిక్ని ఇన్సర్ట్ చేయాలండి. మనం మ్యాచ్ స్టిక్స్ కూడా యూస్ చేయొచ్చు, చీపురు పుల్లలు కూడా యూస్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఏంటంటే అవి స్టిఫ్గా ఉండి బ్యాలెన్స్గా నించుంటాయి అన్నమాట. సో ఇంకో టూత్పిక్ కూడా నేను ఇందులో పెడుతున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం లోపలికి అనేసి నొక్కేయండి. ఇదిగోండి ఇలా. ఓకేనా. ఇక్కడ 2 టూత్పిక్స్ పెట్టాను చూడండి. ఇదిగోండి
చూసారా ఇలా మనకి నించున్నట్టు ఉంటాయన్నమాట, అసలు ఏం పడిపోవండి. చూసారా ఇలా నించుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదండి, నీట్గా ఉంటుంది. సో ప్రతిదీ ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసినా కొంచెం ఇలా మనము టూత్ పిక్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఓకేనండి, అదిగా. సో డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ అండి, నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండి. ఓకే, టేక్ కేర్, బాయ్.